శాంతి. ఈరోజు సాకార మురళి. ఈరోజు డేటు 27/12/24. మీటే బచ్చి మాయా బడి జబర్దస్త్ హై, ఇస్సే ఖబర్దార్ రహనా. బాబా చెప్తున్నారు, మాయ చాలా జబర్దస్త్గా ఉంది, దీని నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. कभी ये ख्याल ना आए हम ब्रह्मा को नहीं मानते, हमारा तो डायरेक्ट शिव बाबा से कनेक्शन है. ఎప్పుడు ఇటువంటి ఆలోచన చేయొద్దు, మాకైతే బ్రహ్మాని మేము ఒప్పుకుంటాము, మా కనెక్షన్ డైరెక్ట్ శివ్ బాబాతో ఉంది. ప్రశ్న, కిన్ బచ్చోं पर सभी का प्यार स्वतः जाता है. ఎటువంటి పిల్లలతో అందరొక ప్రేమ స్వతः వెళ్తుంది. जवाब, जो पहले हर बात को स्वयं प्रैक्टिकल में लाते फिर दूसरों को कहते उन पर सबका प्यार स्वतः जाता है. ఎవరు ముందు ప్రతి ఒక్క విషయాన్ని స్వయం ప్రాక్టికల్గా తెస్తారు, తర్వాత ఇతరులకి చెప్తారు, వాళ్ళ పైన అందరొక ప్రేమ కలుగుతుంది. ज्ञान को स्वयं में धारण कर फिर दूसरों की सेवा करनी है, तब सबका प्यार मिलेगा. జ్ఞానాన్ని స్వయం ముందు ధారణ చేసి తర్వాత అందరూ ఒక సేవ చేయాలి, అప్పుడు అందరూ ఒక ప్రేమ అనేది లభిస్తుంది. अगर खुद नहीं करते से दूसरों को कहते तो उन्हें कौन मानेगा, वो तो जैसे पंडित हो जाते. ఎవరు స్వయం చేయరు, ఇతరులకి చెప్తుంటారు, వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు, వాళ్ళు పండితుల్లాగే అయిపోతారు. ओम शांति. बच्चों से बाप पूछते, आत्माओं से परमात्मा पूछते. ये तो मानते हो कि हम परम पिता परमात्मा के सामने बैठे हैं. పిల్లలతో తండ్రి అడుగుతున్నారు, ఆత్మలతో పరమాత్మ అడుగుతున్నారు. ఇదైతే తెలుసు, మనకి పరం పిత పరమాత్మనే సాన్నిధ్యంలో ఉన్నారు. बाबा को अथवा रथ नहीं, ये तो निश्चय है इस भ्रुकुटी के बीच में बाबा का निवास स्थान है. బాబాకి తన రథం లేదు, ఇదైతే నిశ్చయం ఉంది కదా, ఈ భ్రుకుటి మధ్యంలో బాబా నివాసిస్తున్నారు, ఇదే వాళ్ళ నివాస స్థానం. बाबा ने खुद कहा, मैं इनकी भ्रुकुटी के बीच में बैठा हूं, इसका शरीर लोन पर लेता. బాబా స్వయం చెప్తున్నారు, నేను ఈతనొక భ్రుకుటి మధ్యంలో కూర్చుంటాను, వీళ్ళొక దేహాన్ని లోన్లో తీసుకుంటాను. आत्मा भ्रुकुटी के बीच में बैठती है तो बाबा भी यहाँ ही आकर बैठते हैं, ब्रह्मा भी है तो शिव भी है. ఆత్మ భ్రుకుటి మధ్యలో కూర్చుంటుంది అంటే బాబా కూడా ఇక్కడే వచ్చి కూర్చుంటారు, బ్రహ్మను ఉన్నారు, శివ బాబా కూడా ఉన్నారు. अगर ये ब्रह्मा नहीं होता तो शिव बाबा भी नहीं होता. अगर कोई कहे कि हम तो शिव बाबा को याद करते, ब्रह्मा को नहीं, परंतु शिव बाबा बोलेंगे कैसे. బ్రహ్మ లేదు అంటే శివ బాబా కూడా ఉన్నారు. ఎవరన్నా చెప్పినారనుకోండి, మేమైతే శివ బాబాని గుర్తు చేసుకుంటాము, బ్రహ్మాని కాదు, మరి బ్రహ్మ ఎలా మాట్లాడేది. ऊपर में तो सदैव शिव बाबा को याद करते आए, अभी तुम बच्चों को पता है हम बाबा के पास यहाँ बैठे हैं. పైనైతే ఎల్లప్పుడూ శివ బాబాని మనము గుర్తు చేస్తూ వచ్చినాం, ఇప్పుడు మీ పిల్లలకి తెలిసింది మనం బాబా దగ్గర కూర్చొని ఉన్నాము. ऐसे नहीं तो नहीं समझेंगे कि शिव बाबा ऊपर में है, जैसे भक्ति मार्ग में कहते थे शिव बाबा ऊपर में है, उनकी प्रतिमा यहाँ पूजी जाती है. ఇలాగైతే చెప్పలేరు కదా, శివ బాబా పైన ఉన్నారు. ఎలాగా భక్తి మార్గంలా అంటూ ఉండేవాళ్ళు, శివ బాబా పైన ఉన్నారు, వాళ్ళొక ప్రతిమ ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంది. ये बातें बहुत समझने की है, जानते हो बा ज्ञान का सागर, नॉलेजफुल है तो कहाँ से नॉलेज सुनाते, ब्रह्मा के तन से सुनाते. ఏ ఒక విషయాలు తెలుసుకున్నారు కదా, తెలుసు బాబా జ్ఞాన సాగరి, నాలెడ్జ్ఫుల్,
ఎక్కడి ఇంకా జ్ఞానం వినిపిస్తారు? బ్రహ్మ తనువు ద్వారా మనకి వినిపిస్తారు. कई कहते हम ब्रह्मा को नहीं मानते, परंतु शिव बाबा कहते मैं इस मुख द्वारा ही तुम्हें कहता हूं, मुझे याद करो. కొంతమంది ఇటు కూడా అంటుంటారు మేము బ్రహ్మాని ఒప్పుకోము అని. బాబా అంటారు నేను ఈ నోటి ద్వారానే మీకు చెప్తాను, నన్నే స్మృతి చేయండి. ये समझ की बात है, ब्रह्मा को खुद कहते शिव बाबा को याद करो. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. బ్రహ్మ కూడా స్వయం అంటారు శివ్ బాబాని గుర్తు చేసుకోండి. ये कहा कहते मुझे याद करो, इनके द्वारा शिव बाबा कहते मुझे याद करो. వీళ్ళు ఎక్కడ చెప్తారు నన్ను స్మృతి చేయండి. వీళ్ళ ద్వారా శివ్ బాబా అంటారు నన్ను స్మృతి చేయండి. ये मंत्र मैं इनके मुख से देता हूं, ब्रह्मा नहीं होता तो मैं मंत्र कैसे देता. ఈ మంత్రాన్ని కూడా ఈతినొక నోటి ద్వారా ఇస్తాను. బ్రహ్మ లేదు అంటే నేను ఈ మంత్రాన్ని ఎలా గీయగలను? ब्रह्मा नहीं होता तो तुम शिव बाबा से कैसे मिलते, कैसे मेरे पास बैठते. బ్రహ్మ లేదు అనుకోండి, అప్పుడు శివ్ బాబాతో ఎలా కలుసుకునేది? ఎలాగ నా ముందు మీరు కూర్చొనికి సాధ్యము? अच्छे अच्छे महारथियों को भी ऐसे ऐसे ख्यालात आ जाते जो माया मेरे से मुख मोड़ देती हैं. మంచి మంచి మహారథులు కూడా ఇటువంటి ఆలోచన వచ్చేస్తుంది. మాయ తన మకాన్ని తన వైపు తిప్పుకొనేస్తుంది. कहते हैं हम ब्रह्मा को नहीं मानते तो उनकी क्या गति होगी. माया कितनी बड़ी जबरदस्त है जो एकदम मोही पिरा देती. అంటుంటారు మేము బ్రహ్మాని ఒప్పుకోను అంటారు. వాళ్ళకి ఎటువంటి గతి రావచ్చు? మాయ ఎంత జబర్దస్త్, ఏకదం అందర మకాన్ని తన వైపు తిప్పుకుంటుంది. अभी तुम्हारा मुंह शिव बाबा के सामने किया, तुम सम्मुख बैठे हो ना. ఇప్పుడు మీ మకాన్ని శివ్ బాబా ముందు పెట్టినారు, మీరు సాన్నిధ్యంలో కూర్చున్నారు కదా. फिर जो ऐसे समझते ब्रह्मा तो कुछ नहीं तो उनकी क्या गति होगी. దుర్గతి కో పాలు. అయితే కూడా కొంతమంది అనుకుంటారు బ్రహ్మ అయితే ఏమీ లేదు అంట. వాళ్ళకి ఎటువంటి గతి పడచ్చు, దుర్గతిని పొందుకుంటారు కదా. मनुष्य तो पुकारते ओ गॉड फादर, फिर गॉड फादर सुनाता है क्या, कहते हैं ओ लिबरेटर आओ. మనుషులే పిలుస్తుంటారు ఓ గాడ్ ఫాదర్ అని, మళ్ళా గాడ్ ఫాదర్ ఏం చెప్తారు అంటారు కదా, ఓ ముక్తిదాత రాండి విడుదల చేయండి. क्या वहां से ही लिबरेट करेंगे, कलब कलब के पुरुषोत्तम संगम पर ही बाबा. అక్కడి ఇంకనే విడుదల చేసిస్తారేమే. కల్ప కల్పము పురుషోత్తమ సంగమ యుగంలోనే బాబా వస్తారు. जिसमें आते उसको ही उड़ा दे तो क्या कहेंगे, माया तो इतना बलवान है जो नंबर 1 वर्थ नाट पेनी बना दे. ఎవరిలో బాబా వస్తారో వాళ్ళని ఎగరేస్తే ఎలాగా? మాయ ఎంత శక్తిశాలిగా ఉంది, నయా పైసేగా తయారు చేసేస్తుంది. ऐसे ऐसे में कोई कोई सेंटर पर है तब तो बाबा कहते खबरदार रहना. ఇటువంటి వాళ్ళు కూడా కొన్ని సెంటర్లో ఉంటారు, అందుకే బాబా హెచ్చరిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి. बल बाबा के सुनाए हुए ज्ञान को दूसरों को सुनाते रहते, परंतु जैसे पंडित मिसाल. భలే జ్ఞానము బాబా ఏం చెప్తున్నారో అది ఇతరులు కూడా చెప్తుంటారు, అయితే పండితుల్లాగా. जैसे बाबा पंडित की कहानी सुनाते हैं, इस समय तुम बाबा की याद से विषय सागर को पार कर क्षीर सागर में जाते हो. భక్తి మార్గ में ढेर कथाएं बना दिया. ఎలాగా బాబా ఒక పండితుల కథ చెప్తారు.
ఈ సమయం అయితే మీరు బాబాని స్మృతి చేస్తూ విషయ సాగరాన్ని పారు చేస్తూ క్షీర సాగరానికి చేరుకుంటున్నారు కదా. భక్తి మార్గంలో ఎన్నో కథలు చేసేస్తున్నారు. पंडित औरों को कहता था राम नाम कहने से पार हो जाएंगे, लेकिन खुद बिल्कुल चट खाते में थे. పండితుడు చెప్పేవాడు రామ్ రామ్ అంటే మీరు పారైపోతారు, అయితే స్వయమే ఇరుక్కుపోయినారు. खुद विकारों में जाते रहना और दूसरों को कहना निर्विकारी बनो, उनका क्या असर होगा. స్వయం వికారంలా వెళ్తూ ఇతరులకి నిర్వికారి కాండి అంటే వాళ్ళకి ఏం ప్రభావం పడుతుంది. यहाँ भी कहाँ कहाँ सुनाने वाले से सुनने वाले तीखे चले जाते. ఇక్కడ కూడా కొన్ని చోటుల్లో చెప్పే వాళ్ళకినా వినే వాళ్ళే తీక్షణంగా వెళ్ళిపోతుంటారు. जो बहुतों की सेवा करते वह जरूर सबको प्यारा लगते. पंडित झूठा निकल पड़ा तो उसे कौन प्यार करेगा. ఎవరు ఎంతో మంది సేవ చేస్తుంటారో వాళ్ళే అందరూ ప్రేమిస్తూ ఉంటారు. పండితుడు అబద్ధమైనాడు కదా, అతన్ని ఎవరు ప్రేమిస్తారు. फिर प्यार उन पर चले जाएगा जो प्रैक्टिकल में याद करते. अच्छे अच्छे महारथियों को भी माया हक कर देती है. ప్రేమ వాళ్ళపైన వెళ్తుంది ఎవరు ప్రాక్టికల్ స్మృతి చేస్తూ ఉంటారు. మంచి మంచి మహారథుల్ని కూడా మాయ మింగేస్తూ ఉంటుంది. बाबा समझाते अभी तो कर्मातीत अवस्था नहीं बनी जब तक लड़ाई की तैयारी ना हो. एक तरफ लड़ाई की तैयारी होगी, दूसरे तरफ कर्मातीत अवस्था. బాబా చెప్తుంటారు ఇప్పుడైతే కర్మాతీత స్థితి ఇంకా తయారు కాలేదు. ఎక్కడి వరకు యుద్ధముఖ తయారీ అవుతుందో అక్కడి వరకు. ఒక వైపు యుద్ధముఖ తయారీ అవుతుంది, ఇంకొక వైపు కర్మాతీత స్థితి కూడా పొందుకుంటారు. पूरा कनेक्शन है, फिर लड़ाई पूरी हो जाएगी, ट्रांसफर हो जाएंगे. पहले रुद्रमाला बनती. సంపూర్ణ కనెక్షన్ ఉంది, తర్వాత యుద్ధం కూడా పూర్తి అవుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతారు. ముందు రుద్రమాల తయారైతుంది. ये बातें और कोई नहीं जानते, तुम समझते हो इस दुनिया को बदलना है. वो समझते दुनिया के अर्जुन 40,000 वर्ष पड़े हैं. ఈ విషయాలు ఎవరికి తెలియదు. బయట వాళ్ళు అనుకుంటారు ఈ ప్రపంచము పరివర్తన కావాలి. మీరు అనుకుంటారు పరివర్తన అవుతుంది ఏంట. వాళ్ళు అనుకుంటారు ఇంకా ప్రపంచము 40,000 సంవత్సరాలు ఉంటుంది. तुम समझते हो विनाश तो सामने खड़ा है, तुम तो मेजॉरिटी, वो है मेजॉरिटी. మీరు అనుకుంటారు వినాశనం అయితే ముందే నిలుచుకోనుంది, మీరైతే చాలా తక్కువ ఉన్నారు, వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు కదా. तो तुम्हारा कौन मानेगा जब तुम्हारी रुद्धि हो जाएंगी, फिर तुम्हारी योग बल से बहुत खींच कर आएंगी. అటువంటి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఒప్పుకుంటారు. ఎప్పుడు మీది చాలా వృద్ధి అయిపోతుంది, యోగ బలము మీది పెరుగుతుంది, అప్పుడు అందరూ లాక్కొని వస్తుంటారు. जितना तुम्हारे कट निकलती जाएंगी उतना बल बढ़ता जाएगा. ऐसे नहीं, బాబా జానీ జానన్హార్ హై. అలా కాదు, మీ నుండి తుక్కు బయట వెళ్ళినప్పుడు బలము పెరుగుతుంది అంట. అలా కాదు, బాబాకి అన్నీ తెలుసు కదా. नहीं, सभी की अवस्थाओं को जानते हैं. बाप बच्चों की अवस्था को नहीं जानेंगे. అలా కాదు, అందరూ ఒక స్థితి గురించి తండ్రికి తెలుసు. తండ్రికి తన సంతానం ఒక స్థితి తెలియదా. सब कुछ मालूम रहता, अभी तो कर्मातीत अवस्था होना सर. అన్నీ తెలిసి ఉంటుంది.
ఇప్పుడైతే కర్మాతీత స్థితి కాలేదు. कड़ी कड़ी भूले होना भी संभव है, महारथियों से भी होती हैं, बातचीत चाल चलन आदि सभी प्रसिद्ध हो जाते. పెద్ద పెద్ద తప్పులు కూడా అయ్యేది సంభవం. మహారథుల ద్వారా కూడా అయిపోతుంది. మాట నడత మన ఒక చలన వలన అన్ని కూడా ప్రసిద్ధి చెందుతుంది. अभी तो दैवी चलन बनानी है, देवता सर्वगुण संपन्न है ना, अभी तुमको ऐसे बना. ఇప్పుడు దైవీ నడత తయారు చేసుకోవాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు ఉంటారు, మీరు ఇప్పుడు ఇక్కడే కావాలి. परंतु माया किसको भी नहीं छोड़ती, चुरमुई बना देती, पान सीढ़ी है ना. అయితే మాయ ఎవరిని వదలదు, ముట్టుకుంటే మర్చుకునేలాగా చేస్తుంది. 5 మెట్లు ఉంది కదా. देह अभिमान आने से ऊपर से एकदम गिरते हैं, गिरा और मरा. దేహ అభిమానం వచ్చినప్పుడు పై నుండి ఏకదం కింద పడిపోతారు. పడినాము అంటే సచ్చినాము. आजकल अपने को मारने के लिए कौन कौन उपाय करते, 20 मंजिल से गिरकर एकदम खत्म हो जाए. ఈ రోజుల్లో చనిపోయేదానికి కూడా ఎన్నో ఉపాయాలు చేస్తుంటారు. 20 అంతస్తు పైన వెక్కి అక్కడి ఇంకా కింద పడి చనిపోతారు. ऐसे भी ना हो कि हॉस्पिटल में पड़े रहे, दुख भोगे, फिर कोई अपने को आग लगा देते, किसने बचा लिया तो कितना दुख भोगते हैं. ఇలా కూడా కాకూడదు. మన హాస్పిటల్లో పడుతూ దుఃఖాన్ని అనుభవించేవాడు, మళ్ళా ఎవరన్నా అగ్గి వేసేలా, ఎవరన్నా మనల్ని బచావ్ చేస్తున్నారంటే ఎంత దుఃఖాన్ని అనుభవించాలి కదా. जल जाए तो आत्मा भाग जाए, इसलिए जीवघात कहते, समझते जीवघात करने से दुख से छूट जाए. కాలిపోయింది అంటే ఆత్మ పరిగెత్తిపోతుంది, అందుకే దాన్ని జీవఘాతం అంటారు. జీవఘాతం ఇంకా దుఃఖం ఇంకా విడుదలైపోతాము అని అనుకుంటారు. जोश आता तो बस कोई तो हॉस्पिटल में कितना दुख भोगते. ఆవేశం వస్తే చాలు, కొంతమంది హాస్పిటల్లో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. डॉक्टर समझते ये दुख से छूट नहीं सकता, इनसे तो अच्छा गोली दे दे तो ये खत्म हो जाए. డాక్టర్ కూడా అర్థమవుతుంది, వీళ్ళు దుఃఖం ఇంకా విడుదల కారు, దాని బదులు మంది ఇచ్చేసి సమాప్తి చేసేస్తాము. परंतु वो समझते ऐसे गोली देना महापाप है, आत्मा खुद कहती इस पीड़ा भोगने से अच्छा है शरीर छोड़. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, మందులు ఇచ్చేది కూడా మహాపాపం. ఆత్మ స్వయం అంటుంది ఈ దుఃఖాన్ని అనుభవించేది బదులు దేహాన్ని వదిలేసేది మంచిది. अभी शरीर कैसे कौन छोड़े, ये है अपार दुखों की दुनिया, वहां है अपार सुख. ఇప్పుడు ఈ శరీరాన్ని ఎలా వదిలించుకునేది, ఇదేంది అపారమైన దుఃఖముఖ ప్రపంచం, అదేంది అపారమైన సుఖ ప్రపంచం. तुम बच्चे समझते हम अभी रिटर्न होते, दुख धाम से सुख धाम जाते, तो उनको याद करना है. ఇప్పుడు మీరు పిల్లలు అనుకుంటారు మనం రిటర్న్ వెళ్తున్నాం, దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్తున్నాం, దాన్ని మనము గుర్తు చేసుకోవాలి. बाबा भी संगम पर आते, जबकि दुनिया को बदलना होता. बाबा कहते मैं आता हूँ तुम बच्चों को सर्व दुखों से छुड़ाकर नई पावन दुनिया में ले जा. బాబా కూడా సంగమ యుగంలోనే వస్తారు, ఎందుకంటే ప్రపంచం కూడా పరివర్తన కావాలి కదా. బాబా అంటారు నేను వస్తాను పిల్లలకి సర్వ దుఃఖాలను ఇంకా విడుదల చేసి కొత్త పావనమైన ప్రపంచానికి తీసుకుని వెళ్ళేదానికి. पावन दुनिया में थोड़े रहते, यहाँ तो बहुत है, पतित बनते, इसलिए पुकारते हैं
ये पतित पावन ये थोड़े ही समझते हम महाकाल को बुलाते हैं कि हमें इस चीची दुनिया से घर ले चलो. పావనమైన ప్రపంచంలో ఎవరు పిలిరు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. పతితులుగా ఉండే కారణము అందరూ పిలుస్తుంటారు ఏ పతిత పావన అని. వాళ్ళకి తెలియదు కదా మనము మహాకాలాన్ని పిలుస్తున్నాము. ఇది కల్మషమైన ప్రపంచము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. जरूर बाबा आएगा, सब मरेंगे तब तो पीस होंगी. శాంతి శాంతి कहते रहते हैं. ఖచ్చితంగా బాబా వస్తారు, అందరూ చనిపోతాం, అందరికీ శాంతి కావాలి అంటారు. శాంతి శాంతి అంటుంటారు కదా. शांति तो शांति धाम में होंगे, परंतु इस दुनिया में शांति कैसे हो जब तक कि इतने ढेर मनुष्य. శాంతి అయితే శాంతిధామంలోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో శాంతి ఎక్కడి ఇంకా వచ్చే సాధ్యం? ఇప్పుడైతే ఎంతో మంది మనుషులు ఉన్నారు కదా. सतयुग में तो सुख शांति थे, अभी तो कलयुग में अनेक धर्म है. సత్యుగంలో అయితే సుఖ శాంతినే ఉండేది. ఇప్పుడు కలియుగంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. वो जब खत्म हो एक धर्म की स्थापना हो तब तो सुख शांति हो. ఆహాకార్ కే బాద్ ఫి జై జయకార్ हो. అవన్నీ సమాప్తి కావాలి. ఒక్క ధర్మ స్థాపన చెందాలి, అప్పుడే సుఖ శాంతి ఉంటుంది. ఆహాకారం తర్వాత మళ్ళా జై జయకారం అవుతుంది. आगे चल देखना मौत का बाजार कितना गर्म होता, कैसे मरते हैं. ఇంకా ముందు వెళ్తూ చూడండి, మృత్యు ఒక బజారు ఎంత వేడిగా అయిపోతుంది, ఎంతమంది చనిపోతారు. बाम से भी आग लगेंगे, आगे चल देखेंगे तो बहुत कहेंगे कि बरोबर विनाश तो होना है. బాంబ్స్ నుండి కూడా అగ్గి పడుతుంది. ఇంకా ముందు వెళ్తూ చూస్తారు, ఎంతో మంది అంటారు ఖచ్చితంగా వినాశనం అయితే జరగాల్సిందేది. तुम बच्चे जानते हो कि ये सृष्टि का चक्र कैसे फिरता, विनाश तो होना है ना. మీ పిల్లలకైతే తెలుసు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, వినాశనం అయితే కావాల్సిందేదే కదా. एक धर्म की स्थापना बाबा कराते, राजयोग भी सिखाते, बाकी सभी अनेक धर्म खलास हो जाए. ఒక్క ధర్మ స్థాపన బాబా చేపిస్తారు, రాజయోగం కూడా నేర్పిస్తారు, బాకీ అందరూ ఎన్నో ధర్మాలు సమాప్తి అయిపోతుంది. गीता में कुछ सिखाया नहीं, फिर गीता पढ़ने की रिजल्ट क्या है, दिखाते हैं प्रलय हो गई. గీతాల ఏమి నేర్పలేదు, మళ్ళా గీతా చదివి రిజల్ట్ ఏమైంది చూపిస్తారు, ప్రళయం అయిపోయింది. बल जलमयी होते परंतु सारी दुनिया जलमयी नहीं होती. భారత్ तो అవినాశి పవిత్ర ఖండ है. జలమయం అయితే అవుతుంది, అయితే మొత్తం ప్రపంచం జలమయం కాదు. భారతం అయితే అవినాశి పవిత్రమైన ఖండం కదా. उसमें भी आबू सबसे पवित्र तीर्थ स्थान है, जहां बाबा आकर सर्व की सद्गति करते हैं. దాంట్లో కూడా ఆబు అన్నిటికన్నా పవిత్రమైన తీర్థస్థానం. ఇక్కడ స్వయం తండ్రి వచ్చి సర్వునికి సద్గతిని చేస్తారు. दिलवाड़ा मंदिर कैसा अच्छा यादगार है, कितना अर्थ सहित है ना. దిల్వాడా మందిరం చూడండి, ఎంత మంచి స్మృతి చిన్నగా ఉంది, ఎంత అర్థగర్భితంగా ఉంది కదా. परंतु जिन्होंने बनाया वो ये नहीं जानते, फिर भी अच्छे समझदार तो थे ना. అయితే ఎవరు తయారు చేస్తారో వాడికి ఇదంతా తెలియదు, అయితే మంచి తెలివైతే ఉండింది కదా. द्वापर में जरूर अच्छे समझदार होंगे, कलयुग में तो है सभी तमो प्रधान. ద్వాపరంలో అయితే మంచి తెలివి ఉండేవాడు, కలియుగంలో అయితే అందరూ తమో ప్రధానమే.
सभी बंदरों से ये ऊंच है जहां तुम बैठे हो, तुम जानते हो हम है चैतन्य, वो हमारा ही जड़ यादगार. అన్ని మందిరాలకి కూడా ఉన్నతమైంది ఇక్కడే. ఇక్కడే మీరు కూడా కూర్చున్నారు. మీకు తెలుసు మనం చైతన్యంగా ఉన్నాము, మన ఒక స్మృతి చిన్న జడంగా ఉంది. बाकी कुछ समय ये मंदिर आदि और भी बनते रहेंगे, फिर तो टूटने का समय आ जाएगा. ఇంకా కొద్ది సమయం ఈ మందిరాలన్నీ కూడా తయారైతూ వెళ్తుంది. తర్వాత ఇవన్నీ కూడా సమాప్తి అయ్యే సమయం కూడా వచ్చేస్తుంది. सब मंदिर आदि टूट फूट जाएंगे, होलसेल मौत होगा ना. అన్ని మందిరాలు విరిగిపోతాయి, హోల్సేల్ మృత్యు వచ్చేస్తుంది కదా. महाभारत लड़ाई गाई हुई है ना, जिसमें सब खलास हो जाते हैं. ये भी तुम समझते हो, बाप संगम पर ही आते. మహాభారతము ఒక యుద్ధం అని గాయనం ఉంది. ఇందులో అందరూ సమాప్తి అయిపోతారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు, బాబా సంగమ యుగంలోనే వస్తారు. बाप को रथ तो चाहिए, आत्मा जब शरीर में आती तभी चिरपुर होती. బాబా కూడా రథం చాలా అవసరం. ఆత్మ ఎప్పుడు శరీరంలో వస్తుంది అప్పుడు అది అల్లాడేదానికి సాధ్యం. आत्मा शरीर से निकलते तो शरीर जड़ हो जाता, तो बाबा समझाते अभी तुम घर जाते हो. ఆత్మ దేహం ఇంకా విడిపోయింది అంటే దేహము జడత్వాన్ని పొందుకుంటుంది. బాబా చెప్తున్నారు ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళాలి కదా. तुम्हें लक्ष्मी नारायण जैसा बनना तो ऐसे गुण भी तो चाहिए ना. మీరు లక్ష్మీ నారాయణ లాగా కావాలి, మరి అటువంటి గుణం కూడా అవసరమే కదా. तुम बच्चे इस खेल को भी जानते हो, ये खेल कितना वंडरफुल बना है. మీరు పిల్లలు ఈ ఆటని అర్థం చేసుకున్నారు, ఈ ఆట ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. इस खेल का राज बाबा बैठ समझाते, बाप नॉलेजफुल बीज रूप है. ఈ ఒక ఆట రహస్యాన్ని బాబానే కూర్చొని తెలుపుతా ఉన్నారు. తండ్రి నాలెడ్జ్ఫుల్ బీజ స్వరూప్. बाबा ही आकर सारे वृक्ष की नॉलेज देते, इसमें क्या क्या होता, तुमने इसमें कितना पाठ बजाया. బాబానే వచ్చి మొత్తం వృక్షం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. ఇందులో ఏమేం జరిగింది, మీరు ఎటువంటి పాత్రాన్ని అభినయము చేస్తున్నారు. आधा कल है दैवी राज, आधा कल है असुरी राज. जो अच्छे अच्छे बच्चे उनके बुद्धि में सारी नॉलेज रहती. అర్ధకల్పం దైవీ రాజ్యం అయితే ఇంకా అర్ధకల్పం అసురీ రాజ్యం. ఎవరు మంచి మంచి పిల్లలు ఉంటారో వాళ్ళ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంటుంది కదా. बाप आप समान टीचर बनाते, टीचर भी नंबरवार तो होते हैं ना. తండ్రి అయితే తన సమానంగా టీచర్గా తయారు చేస్తున్నారు. టీచర్స్లో కూడా నంబర్ వార్ ఉంటారు కదా. कोई तो टीचर होकर फिर बिगड़ पड़ते, बहुतों को सिखलाकर खुद खत्म हो जाते. కొందరు టీచర్ అయ్యి మళ్ళా విడిపోతారు, ఎంతో మందికి నేర్పించి స్వయమే సమాప్తి అయిపోతారు. छोटे छोटे बच्चों में भिन्न भिन्न संस्कार होते, बाबा समझाते यहाँ में जो ज्ञान ठीक रीति नहीं उठाते, चलन नहीं सुधारते, वो बहुतों को दुख देने की निमित्त बन जाते. బాబా తెలుపుతున్నారు ఇక్కడ కూడా ఎవరు జ్ఞానాన్ని మంచిగా తీసుకోరు, వాళ్ళ నడత సుధారణ చేసుకోరు, వాళ్ళు ఎంతో మందికి దుఃఖాన్ని ఇచ్చేదానికి నిమిత్తలైపోతారు. ये भी शास्त्रों में दिखाया, असुर छुपा कर बैठे थे, फिर बाहर जाकर ट्रेटर बन कितना तंग करते थे. ఇది కూడా శాస్త్రాలు చూపించినారు. అసురులు దాచుకొని కూర్చునేవారు, బయట వెళ్ళాయి ట్రేటర్ అయ్యి ఎంతో మందికి ఇబ్బంది పెట్టేవారు. ये तो सभी होता रहता, ऊंचते ऊंच बाप जो स्वर्ग की स्थापना करते
तो कितना विघ्नरू बन जाते हैं. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఉన్నతమైన తండ్రి ఎవరు స్వర్గ స్థాపన చేస్తారో దాంట్లో కూడా ఎన్ని విఘ్నాలు పడుతుంటాయి. ఎంతో మంది విఘ్న రూపంగా తయారవుతారు. बाप समझाते तुम बच्चे सुख शांति के टवर हो, तुम बहुत रॉयल. తండ్రి చెప్తున్నారు, మీరు సుఖ శాంతికి టవర్గా ఉన్నారు, చాలా రాయల్గా ఉన్నారు. తుమ్సే రాయల్ ఈ సమయ కోయి హోతా హీ నహీ. మీకిన ఎక్కువ రాయల్ ఈ ప్రపంచంలో ఎవరు ఈ సమయంలో ఉండరు. बेहद के बाबा के बच्चे हो तो कितना मीठा होकर चलना चाहिए ना. किसको दुख नहीं दे. అనంతమైన తండ్రికి సంతానమైనారు అంటే ఎంత మధురంగా ఉంటూ నడుచుకోవాలి కదా. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. नहीं तो वो अंत में याद आएगा फिर सजाए खानी पड़ेंगी. లేదు అంటే అంతింలో అది గుర్తుకొస్తుంది, తర్వాత శిక్ష కూడా తీసుకోవాల్సి పడుతుంది. बाबा कहते अभी तो घर चलना है, सूक्ष्म वतन में बच्चों को ब्रह्मा का साक्षात्कार होता है, इसलिए तुम भी ऐसे सूक्ष्म वतन वासी बन. బాబా చెప్తున్నారు, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి కదా. సూక్ష్మ వతనంలో పిల్లలకి బ్రహ్మ ఒక సాక్షాత్కారం కలుగుతుంది. అందుకే మీరు కూడా ఇలాగే సూక్ష్మవతన వాసిగా కాండి. మూవీ की प्रैक्टिस करनी है, बहुत कम बोलना है, मीठा बोल. నిశ్శబ్దంగా ఉండి ప్రాక్టీస్ చేయండి, చాలా తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. ऐसा पुरुषार्थ करते करते तुम शांति के टवर बन जाएंगे, तुमको सिखलाने वाला बाप है. ఇలా పురుషార్థం చేస్తూ చేస్తూ మీరు శాంతి స్తంభంగా తయారైపోతారు. మీకు నేర్పించేవాళ్ళు తండ్రి కదా. फिर तुम्हें औरों को सिखाना है, भक्ति मार्ग टॉकी मार्ग है, अभी तुमको बनना है साइलेंस. తర్వాత మీరు ఇతరులకు కూడా నేర్పించాలి. భక్తి మార్గము శబ్ద మార్గం. ఇప్పుడు మీరు కావాలి నిశ్శబ్దం. अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు मुख्य सारम. बहुत रॉयल्टी से मीठा होकर चलना, शांति और सुख का टवर बनने के लिए बहुत कम मीठा बोल. చాలా రాయల్గా మధురంగా నడుచుకోవాలి. శాంతి మరియు సుఖం అనే టవర్ అయ్యేదానికి చాలా తక్కువ మధురంగా మాట్లాడాలి. మూవీ की प्रैक्टिस करनी है, टॉकी में नहीं आना. నిశ్శబ్దంగా ఉండే అలవాటు చేసుకోవాలి, శబ్దంలో రాకూడదు. రెండోది, स्वयं की दैवी चलन बनानी है, चुरमई नहीं बनना है. స్వయంని దైవీ నడతగా తయారు చేసుకోవాలి. ముట్టితే మనము డిస్టర్బ్ అయ్యేలాగా కాకూడదు. लड़ाई के पहले कर्मातीत अवस्था तक पहुंचना है, निर्विकारी बनाने की सेवा कर. యుద్ధం ముందే కర్మాతీత స్థితిని పొందుకోవాలి. నిర్వికారి అయ్యేదానికి సేవ చేయాలి. ఈరోజు వరదానం. पवित्र प्यार की पालना द्वारा सर्व को स्नेह के सूत्र में बांधने वाले मास्टर स्नेह के सागर भवा. पवित्रता ने प्रेम अने पालन द्वारा సర్వులకి స్నేహం అనే సూత్రంలో బంధించేవాళ్ళు
मास्टर स्नेह सागर भव। जब स्नेह के सागर और स्नेह संपन्न नदियों का मेला होता तो नदी भी बाप समान मास्टर स्नेह का सागर बन जाए। ఎప్పుడు స్నేహ సాగరులు మరి స్నేహ సంపన్నమైన నది ఒక మిలనం జరుగుతుందో నదిలు కూడా తండ్రి సమానంగా మాస్టర్ స్నేహ సాగరులుగా తయారైతుంది। इसलिए विश्व की आत्माएं स्नेह के अनुभव से स्वयं समीपाती। అందుకొరకు విశ్వముఖ ఆత్మలు కూడా స్నేహము అనే అనుభవంలో స్వతः సమీపంగా వస్తుంది। पवित्र प्यार व ईश्वरीय प्यार परिवार की पालना चुंबक के समान स्वतः ही हर एक को समीप ले आता है। పవిత్రమైన ప్రేమ మరియు ఈశ్వరీ పరివారం ఒక పాలన మ్యాగ్నెట్ లాగా స్వతः అందరినీ సమీపంగా తెస్తుంది। ये ईश्वरीय स्नेह सबको सहयोगी बनाए आगे बढ़ाने के सूत्र में बांध देता है। ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ సహయోగిగా చేస్తూ ముందు తీసుకుని వెళ్ళేదానికి దారం పని చేస్తుంటుంది। स्लोगन संकल्प बोल समय गुण और शक्तियों के खजाने जमा करो तो इसका सहयोग मिलता रहेगा। సంకల్పము మాట సమయము గుణము మరియు శక్తి ఒక ఖజానా జమ చేస్తూ ఉన్నాయి, దీని ఒక సహయోగము దొరుకుతూ ఉంటుంది। ఓం శాంతి।